అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుండే. కానీ ఆ ఇంటర్వ్యూ ఎందుకో క్యాన్సిల్ చేసుకున్నాడు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు. పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త చర్చ నడుస్తున్నది. ఆల్రెడీ ఇద్దరు, ఒక ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టన్న, తర్వాత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళిద్దరు ఆల్రెడీ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిర్రు. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు కొట్టిర్రు. ఆ ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అయింది. గట్టిగానే ట్రోలింగ్స్ కూడా నడిచినాయి. ఆ వీడియోల కింద కామెంట్లు చూస్తూ ఉంటే జనాలు విపరీతంగా తిట్టేటటువంటి పరిస్థితి. మరి రేవంత్ అన్న ఇంటర్వ్యూ థర్డ్ ఇంటర్వ్యూ. మరి ఇప్పుడు రేవంత్ అన్న ఇంటర్వ్యూ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుండే. మరి ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వలేదనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. ఇప్పుడు బట్టన్న ఇంటర్వ్యూకి పోయిండు. బట్టన్నను రకరకాల క్వశ్చన్స్ అడిగిరు. బట్టి విక్రమార్క కొన్ని క్వశ్చన్స్కి సమాధానం చెప్పిండు, కొన్ని దాటవేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని పచ్చి అబద్ధాలు కూడా చెప్పిండు. మేము అన్ని గ్యారంటీలు చేసేసినాం, ఒక గ్యారంటీ తప్ప 5 గ్యారంటీలు కంప్లీట్ అయిపోయినాయి, ఒకటే ఒకటి చేయలేకపోయినామని చెప్పి బట్టన్న పచ్చి అబద్ధం చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. అక్కడ బట్టన్న దొరికిపోయిండు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, కాంగ్రెస్ పరిపాలన గురించి, వాళ్ళ వ్యవహారాల గురించి కొన్ని మాట్లాడిండు, కొన్నిట్లో దొరికిపోయిండు. ఇక దాంట్లో కామెంట్లలో చూసుకుంటే మీకు అర్థమైపోతుంది కథ. ఏ ఛానల్లో కాదు, టీవీ9 ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలు గట్టిగానే నడిచినాయి. ఆ వీడియోలు చూస్తే మీకు పూర్తి స్థాయిలో అర్థమైపోతుంది. ఇక బట్టన్న ఇంటర్వ్యూ అయిపోయింది, బట్టన్న దాంట్లో దొరికిపోయిండు. నేను వీడియో కూడా చేసిన, 6 గ్యారెంటీలలో ఒకటి తప్ప అన్ని చేసినాం అన్నప్పుడు ఆ వీడియోకి కౌంటర్ ఇస్తూ నేను వాస్తవాలను చూపించేటటువంటి కార్యక్రమం కూడా చేసిన. మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ 7 సెకండ్ల వీడియోలో ఆ దొరికిపోయిన బట్టి అని చెప్పి నేను ఒక వీడియో చేసిన. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఆ వీడియో మీరు చూస్తే మీకు బట్టన్న చెప్పినటువంటి అబద్ధాలు, నేను చూపించినటువంటి వాస్తవాలు ఏందో మీకు ఆ వీడియోలో క్లారిటీ వస్తుంది. అయితే బట్టి విక్రమార్క ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఆ ఇంటర్వ్యూలో దొరికిపోయిండు. తర్వాత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని అదే ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసిరు. ఇంటర్వ్యూ చేసినప్పుడు బట్టన్న తర్వాత మహేష్ అన్న కూడా పోయిండు. మహేష్ అన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు. మహేష్ అన్న ఇంటర్వ్యూకు సంబంధించినటువంటి కింద కామెంట్స్లు చూస్తే ఇక మీరే పరిశాన్ అవుతారు. గంత అద్భుతమైనటువంటి కామెంట్లు పెట్టిరు జనం. వాళ్ళ కామెంట్లు, తర్వాత జనాలు చేస్తున్నటువంటి ట్రోల్స్, వాళ్ళ మాటల పైన జనాలు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎంత గౌరవం ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం పర్ఫార్మెన్స్ ఎట్లుందో, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుందో, ఈ మంత్రుల పర్ఫార్మెన్స్ ఎట్లుందో మొత్తం మీకు అర్థమైపోతుంది. ఇక పీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న పోయినప్పుడు కూడా మహేష్ అన్న అదే ఇంటర్వ్యూలో సేమ్ అదే డైలాగ్ చెప్తున్నాడు. అన్న ఏం చెప్తున్నా అంటే 80% గ్యారెంటీలు అన్నీ కంప్లీట్ చేసినాం, కేవలం 20% మాత్రమే మిగిలిపోయినాయి, అవి కూడా చేస్తాం. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి మాట. అన్నీ కంప్లీట్ చేసినాం, మేము పాదయాత్ర పోతుంటే జనాలు మంగళారతులు పట్టుకుని వస్తున్నారు మా ముందుకి. అబ్బా మీరు అద్భుతాలు చేసిరు, బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం గలీజ్ ఉంటుండే, మీరు వచ్చుడుతోటే మొత్తం భూకంపం బదలైపోయింది, రైతులు అద్భుతంగా ఉన్నారు, రాష్ట్రం అంతా పచ్చబడ్డది, కాంగ్రెస్ అంతనే అద్భుతమైనటువంటి పరిపాలన అని చెప్పి జనాలే వీళ్ళకి ఎదురొస్తురట. ఎదురొచ్చి కండువాలు కప్పుతుర్రట, మంగళారతులు పడుతుర్రట, వీళ్ళకు పూలదండలు వేస్తుర్రట, పూలు చల్లుతుర్రట. ఎవరు? పీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న చెప్తున్నటువంటి మాట. జనాలు తండోపతండాలుగా తరలిస్తుర్రు. నేను మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర పోతా ఉంటే అని చెప్పి అక్కడ అబద్ధం. తర్వాత పబ్లిక్ గ్రౌండ్ రియాలిటీ పొట్టు తిడుతున్నారు. మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర చేస్తున్నప్పుడు జనాలు తిడుతుర్రు. మీనాక్షి నటరాజన్కి ఆమెకి తెలుగు రాకపోతే ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు. జనాలు ఏం మాట్లాడుతారు పబ్లిక్ అనేది, వాళ్ళు తెలుగులో మాట్లాడితే ట్రాన్స్లేటర్ మీనాక్షి నటరాజన్కి హిందీలో ట్రాన్స్లేట్ చేస్తాడు. అట్లా ట్రాన్స్లేటర్ని పెట్టుకున్నా కూడా పొట్టు తిడుతురట జనం. మేడం మాకు రైతు బంధు రాలేదని ఒక ఆయన, రుణమాఫీ కాలేదని ఒక ఆయన, యూరియా బత్తాలు లేవని ఇంకో ఆయన, రోడ్లు వేయలేదని ఇంకో ఆయన, ఇంద్రమ్మ ఇల్లు రాలేదని ఇంకో ఆయన, పెన్షన్ లేవని ఇంకో ఆయన, మహిళలకు 2500 ఇస్తలేరని చెప్పి మహిళలు, గ్యాస్ సిలిండర్ గురించి మహిళలు, స్కూటీల గురించి మహిళలు, తులం బంగారం గురించి మహిళలు, ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అసలు సమస్యలే లేవు, అద్భుతంగా ఉన్నదని చెప్పి పీసీసీ అధ్యక్షుడు చెప్పినటువంటి మాట. తర్వాత ఇంటర్వ్యూలో కూడా బట్టన్న ఇంటర్వ్యూలో, మహేష్ అన్న ఇంటర్వ్యూలో రజనీకాంత్ ఇంటర్వ్యూ చేసిండు. రజనీకాంత్ చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు అడిగిండు, చాలా అద్భుతమైన ప్రశ్నలు, మామూలు ప్రశ్నలు కాదు, మంచిగానే అడిగిండు. ఆ ప్రశ్నలకు వీళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అడిగిండు, రజనీకాంత్ అడిగిండు, మరి మీరు 6 గ్యారెంటీలు అన్నారు కదా, మహిళలకు 2500 ఇవ్వలే కదా, 4000 రూపాయల పెన్షన్ ఇవ్వలే కదా, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు కదా, తర్వాత నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో భర్తీ చేస్తానని ఇవ్వలే కదా, కేవలం మీరు ఇచ్చిన 5000 ఉద్యోగాలు మాత్రమే 60,000 ఎట్లా చెప్పుకుంటున్నారు, కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా మీ దాంట్లో మీ ఖాతాలో ఎందుకు వేసుకున్నారని చెప్పి రజనీకాంత్ కూడా అడిగిండు. రజనీకాంత్ దెబ్బకు రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ వద్దన్నడేమో అనేటటువంటి ఒక ప్రశ్న కూడా గట్టిగా వినబడుతున్నది. ఇప్పుడు రేవంత్ అన్న ఎందుకు భయపడి ఉండొచ్చు? రేవంత్ అన్న భయపడడానికి గల కారణం ఏంది? రేవంత్ అన్న సభలలో, మీటింగ్లలో, లేకపోతే ప్రెస్ మీట్లలో చెప్తాడు,
కాంగ్రెస్ అద్భుతాలు చేస్తుంది, కాంగ్రెస్ భూకంపం బద్దలు కొట్టింది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా పచ్చబడిపోయింది, అద్భుతంగా ఉంది, రైతులు సంతోషంగా ఉన్నారు మా పరిపాలనలో అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. మరి అంత అద్భుతంగా ఉన్నప్పుడు, అంత ప్రశాంతమైనటువంటి వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి ఇంటర్వ్యూ పోవచ్చు కదా, ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా. రేవంత్ అన్న ఇంటర్వ్యూ ఇవ్వకపోవడానికి కారణం ఏందట అంటే, కొంత రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆల్రెడీ నేను మాట్లాడాల్సిందంతా బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడేసిర్రు, వాళ్ళు అడ్డంగా దొరికిపోయిర్రు. ఇప్పుడు నేను పోయి వాళ్ళు దొరికిపోయిన దాంట్లో నేను ఏమైనా పోయి పుల్లలు పెడితే నేను కూడా దొరికిపోతా, ఇప్పుడు నేను మాట్లాడిని కూడా ఏం లేదు అనేది రేవంత్ రెడ్డి వర్షన్. ఇప్పుడు రేవంత్ అన్న పోయి కూర్చున్నాడు అనుకో, ఆ ఇంటర్వ్యూ చేసేటటువంటి యాంకర్ ఒకటే ప్రశ్న అడుగుతాడు, సార్ 6 గ్యారెంటీలలో ఎన్ని చేసిర్రు? బట్టనేమో ఒకటి తప్ప అన్ని చేసినాం అన్నాడు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 80% చేసినాం, 20% చేయలే అన్నాడు. మరి రేవంత్ అన్న ఏం చెప్పాలి? అన్ని చేసినామని చెప్పాలా, ఒకటే చేసినామని చెప్పాలా, ఏం చెప్పాలి? ప్రశ్నకు సమాధానం రేవంత్ అన్న దగ్గర లేదు. తర్వాత 42% బీసీలకు రిజర్వేషన్, మేము రిజర్వేషన్ పక్కా తీసుకొస్తాం, ఆ బిల్లు ఆమోదం అయిన తర్వాత తెలంగాణకు వస్తాం, ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేస్తామని చెప్పి రేవంత్ అన్న టీంని తీసుకొని పోయిండు, 1000 మందిని తీసుకొని పోయిండు ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సభకు రాలే, అటెండ్ కాలే. రేవంత్ రెడ్డి చెప్పినట్ట మీనాక్షి నటరాజన్కు, మేడం మీరు చెప్తే వస్తాడు ఒకసారి చెప్పండి అంటే, నేను వచ్చినా కదా స్టార్ట్ చేయరు మీటింగు, రాహుల్ గాంధీ రాడు, ఆయనకు వేరే పని ఉందని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు చెప్పిరట. ఇది కూడా వినబడినటువంటి చర్చనే. కాబట్టి రేవంత్ అన్న 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇప్పుడు ఏం మాట్లాడే పరిస్థితి లేదు. తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎందుకు పెడతలేరు అంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇంకా వీళ్ళు టైం బాండ్ ఇంకా పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు సర్పంచ్కి సంబంధించినటువంటి పదవీ కాలం కంప్లీట్ అయిపోయి దాదాపు 1 సంవత్సరం పూర్తయిపోయింది. ఇంకా ఇప్పుడు ఎన్నికలు పెట్టాల్సినటువంటి సందర్భం ఉంటుండే, కానీ పెడతలేరు. పెట్టకపోవడానికి గల కారణం ఏంటంటే, బీసీలకు 42% రిజర్వేషన్ రావాలి, ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉంది, రాష్ట్రపతి సంతకం పెడితే ఆమోదం తెలిపితే వర్కౌట్ అయిపోతుంది, 42% వచ్చేస్తుంది. ఒకటి విద్య కోసం, వైద్యం కోసం, తర్వాత ఉద్యోగాల కోసం, తర్వాత ఏమో రాజకీయాల కోసం 42% బీసీలకు రావాల్సిందే, ఆ రిజర్వేషన్ అమలు కావాల్సిందే అనేది రేవంత్ రెడ్డి వర్షన్. మరి రేవంత్ అని ఎక్కడ మాట్లాడాలి? ఢిల్లీకి పోయి కేసీఆర్ని తిడుతున్నాడు, ఢిల్లీకి పోయి కేటీఆర్ని తిడుతున్నాడు. ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వాన్ని కదా ప్రశ్నించాల్సింది, ఢిల్లీకి పోయి ఆ పార్లమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎంపీలతో కదా మాట్లాడాల్సింది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోవాలి, మోదీ అపాయింట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళతో డిస్కస్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలతో భేటీ అయ్యి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఆ పని చేస్తలేడు. అంటే కేసీఆర్ కేటీఆర్ తిట్ల ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఈ తిట్ల గురించి కూడా ఇంటర్వ్యూలో అడుగుతారేమో అనేటటువంటి భయంతో పోతలేడేమో. తర్వాత బట్టన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, బీజేపీ పార్టీ సోషల్ మీడియా, కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు, కొంతమంది ఉంటారు కదా నెటిజన్లు, రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ అన్న ఈ ట్రోల్స్ అన్ని చూసి ఉండొచ్చు, రేపటి రోజు నేను ఇంటర్వ్యూ పోయినా కూడా నా మీద కూడా ట్రోల్స్ చేస్తారు, ఇక నేను ఏం మాట్లాడే పరిస్థితి లేదు, ఖచ్చితంగా నేను అడ్డంగా దొరికిపోతా ఇంటర్వ్యూ పోతే, ఈ ఇంటర్వ్యూ వద్దు, కథ వద్దు, నా పని నేను చేసుకుంటా, నాకేమొద్దు ఇంటర్వ్యూ అని చెప్పి రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసుకున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మొత్తానికైతే రేవంత్ రెడ్డి టీవీ9కి ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఆ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వాలన్నట, కానీ ఎందుకో ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసుకున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. బట్టన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరే దొరికిపోయారు, దొరకబట్టిరు ప్రభుత్వాన్ని, దొరికిపోడు కాదు దొరకబట్టిరు ప్రభుత్వాన్ని. వీళ్ళు మాట్లాడిన మాటలలోనే మొత్తం బండారం అంతా బయటపడ్డది. ఇప్పుడు రేవంత్ అన్న పోతే రేవంత్ అన్న కొత్తగా అడగడానికి, కొత్తగా కడగడానికి ఏం లేదు, ఆడ కడిగి పారేసేది ఆల్రెడీ. ఇప్పుడు రేవంత్ అన్న పోతే రేవంత్ అన్న కొత్తగా ముచ్చడి చెప్పడానికి ఏం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి ఐ డోంట్ కమ్, ఐఎమ్ క్యాన్సిలింగ్ మై ఇంటర్వ్యూ అని చెప్పి ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆ ఇంటర్వ్యూ పోయేటటువంటి పరిస్థితి కూడా లేదు. చూద్దాం ఏం జరగబోతుందో.